నివా తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా ఆదేశాలతో రేణిగుంట మండల తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ ఆదిశేషారెడ్డి, ఇరిగేషన్ అధికారిని మాధవి మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలైన దొడ్లమిట్ట, వేదల చెరువు, ఎస్టీ కాలనీ, గుత్తివారిపల్లి ప్రజలను అప్రమత్తం చేశామని, పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలు చిత్తూరు జిల్లా నుంచి మా ప్రతినిధి మేనక అందిస్తారు. నేపథ్యంలో చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఎద్దల చెరువు గ్రామం ఎస్టీ కాలనీ వద్ద ఉన్నాము. పొద్దున్న నుంచి 3 గేట్లు ఎత్తివేయడం జరిగింది మల్లిమడుగు రిజర్వాయర్లో. సో వాటర్ ప్రవాహం అనేది ఎలా ఉందో కొంచెం చూసుకోండి. లోతట్టు ప్రాంతాలు కూడా పక్కనే ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందిస్తున్నది, ఎటువంటి కార్యక్రమం జరుగుతుంది, చాలా కాల్ సెంటర్స్ ఇవంతా పెట్టారంటున్నారు. కాబట్టి ప్రజలను అడిగి తెలుసుకున్నాము ఎలాంటి సమాచారం ఉందో అనేసి. ఎద్దల చెరువు ఎస్టీ కాలనీలో 300 గ్రామాలు కిందట ఉన్నాయి. వీళ్ళకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి, పునరావాస శాఖల గురించి ఏమైనా చెప్పారా, వాళ్ళ ప్రజలను అడిగి కనుక్కున్నాము. అయ్యా మీరు చెప్పండి, ఏమైనా ప్రభుత్వం మీకు ఏమైనా చెప్పిందా, ఇలా వర్షం ఎక్కువ అవుతుంది, గేట్లు ఎత్తేసారు, మీకు ఏమైనా పునరావాస ఏమైనా ఏర్పాటు చేశాము, ఏమైనా చెప్పారా? మాకేం చెప్పలేదండి. మా ఊర్లో వాళ్ళు వచ్చి వాలంటీర్లో వాళ్ళు చెప్పి వాళ్ళు ఇక్కడ గేట్లో ఉండద్దండి, మెట్టు మీదకి వచ్చేసేయండి, ఏదైనా మెట్టుగా ఉండే ప్రాంతాల్లో అవుతుందండి. ఏమన్నా స్కూల్స్ కానీ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేసినట్టు చెప్పారా? ఆ స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూల్లోకి వచ్చేసేయండి. మీరు వర్షం చెప్పండి, ఏమన్నా ఏమన్నా అనౌన్స్మెంట్ చేశారా, ఇక్కడ వద్దు ఎక్కడైనా వెళ్ళండి అనేసి చెప్పండి అమ్మ. తెలిసింది ఎంత వాళ్ళంటారు బాబా తీసుకుపోతున్నారు, నేను వచ్చినారో గేట్ చేస్తున్నారు, నీళ్ళు వస్తున్నాయి, అయితే అటు బడిలోకి పోయి. ఇక్కడ ఉన్న ప్రజలకి గేట్లు ఎత్తివేయడం గురించి తెలుస్తున్నది. మీరు చెప్పండి. అంటే మా అట్లే చెప్పారు. మాకు ఏం చెప్పారమ్మా? వాలంటీర్లు వచ్చి నీళ్ళు వస్తూ ఉన్నాయమ్మా, మీరు వెళ్ళండి, ఇంటి ముందుకి ఇలాంటి ఇసుకలు ఉన్నది కదా, ఇసుకలు అవుతుంది, ఇక్కడ ఉండబాకండి ఇబ్బంది. ఓకే, ఇంకో ప్రశ్న, గేట్లు ఎత్తివేయడం, నీటి ప్రవాహం అనేది ఎక్కువగా ఉంది, పక్కనే ఉన్నారు, మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి సహాయం అందిందా, లేకపోతే ఎక్కడైనా ఉంటామని చెప్పారా, దాని గురించి ఏమన్నా మీకు తెలిసింది చెప్పండి. అదే పైకి మిట్టకి గేట్లు ఎత్తున్నారు కాబట్టి ఎలా ఎక్కువ వస్తుంది, అది కొద్దిగా ఎత్తున్నారు కానీ ఒకళ్ళు పాజిటివ్ వస్తే మీకేం భయంగా లేదా? నీళ్ళు అనేది పక్కగా ఎక్కువగా ప్రవాహం పోతా ఉంది, ఇలా ఉండడం అనేది చాలా భయంకరమైన విషయము. మీరు ఎలా అనుకుంటున్నారు? అలాంటప్పుడు మీరు ఇంకేమైనా ప్రాంతం వెళ్ళడానికి, మూవ్ చేయడానికి చేసుకోవచ్చు కదా, ఇలా పక్కన ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. అంటే మామూలుగా తక్కువనే పోతాను, ఈ సంవత్సరంలో పెడితే అవుతుంది, ఈ సంవత్సరంలో ఒక కాల్ పాజిటివ్ వస్తే పైకెళ్తాను. ఇక్కడ ఎస్టీ కాలనీలో 300 కుటుంబాలు ఉండడంలో ఇలాంటి పరిస్థితి అనేది నెలకొన్నది. గ్రామ ప్రజలకు వాలంటీర్లకు ఇలాగా లోతట్టు ప్రాంతాల నుంచి స్కూల్కి ఇలా షిఫ్ట్ అవ్వమని చెప్పారు.